పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ నాస్తికోద్యమ నేత మేటి సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారి ఇంటి ముందు సత్యాగ్రహం చేయడం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. మేము చేసిన సత్యాగ్రహాలను అందరూ సరిగ్గా అర్థం చేసుకున్నారనే అనుకున్నాం. అందులో ఎవరి మీద ద్వేషం లేదనే విషయాన్ని కూడా అందరూ అంగీకరించారు. 1964లో బ్రహ్మానందరెడ్డి గారి ఇంటి ముందు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు 2 సంఘటనలు జరిగాయి. మేము 24 గంటలు గేటు ముందు బైఠాయింపు చేశాము. అలా వారం రోజులు జరిగింది. అప్పుడు మాకు భోజనాలు దారిన పోయేవారు ఎవరో ఒకరు తెచ్చిపెడుతూ ఉండేవారు. అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న శ్రీ కాకాని వెంకటరత్నం గారు మాకు సరిగా భోజనాలు అందడం లేదని బాధపడి మాకు 2 పూట్ల అన్నం పంపించే ఏర్పాటు చేశారు. ఇది ఒక విధంగా సమస్యల పరిష్కారానికి ద్వేషరహిత వాతావరణం నెలకొల్పడంలో అందరూ భాగస్థులు కావాలనే గాంధీజీ సూత్రాన్ని అంగీకరించినట్లయింది. నాకు ఇది చాలా సంతోషం కలిగించింది. రెండవ విషయం, 1964లో బ్రహ్మానందరెడ్డి గారి ఇంటి ముందు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు 2 రోజులు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. రోడ్డు మీద నీళ్లు ప్రవాహంలాగా పారుతున్నా ఆ వర్షంలో సత్యాగ్రహులు అలాగే కూర్చున్నారు. ఈ పట్టుదల అందరినీ కదిలించింది. ఆ తరువాతనే బ్రహ్మానందరెడ్డి గారు సంభాషణలకు ఆహ్వానించారు. బ్రహ్మానందరెడ్డి గారు వారి సతీమణి రాఘవమ్మ గారు ఆ 2 రాత్రులు మేము వర్షంలో తడుస్తూ అలాగే కూర్చుని ఉంటే తాము నిద్రపోలేకపోయామన్నారు. వారు మేడ మీద గది కిటికీ తెరుచుకుని మమ్మల్ని తరచూ చూడడం మేము కూడా గమనించాము. మిత్రులుగా వ్యక్తిగత సానుభూతి ఎంత ఉన్నా వ్యవస్థను మార్చవలసి వచ్చేటప్పటికీ అందరూ జంకుతున్నారు. ఇది స్వతంత్ర భారతదేశంలో వ్యవస్థలు నిర్వహిస్తున్న వారి బలహీనతగా కనపడింది. వ్యక్తిగా చాలా వరకు సద్గుణాలతో స్పందిస్తాడు. కానీ ఒక వ్యవస్థకి ప్రతినిధిగా ఆ వ్యవస్థని కాపాడడంలో సాధారణంగా అతని సద్గుణాలు మరుగున పడిపోతాయి. ఇక్కడే వ్యవస్థని వ్యక్తి నిర్మించినా అదే వ్యవస్థకి వ్యక్తి ఎలా బానిస అయిపోతున్నాడో మనకు కనబడుతోంది. పార్టీ రహిత నిరాడంబర సత్యాగ్రహాలు ఆలోచించే వారి ముందు ఈ వైరుధ్యాల్ని స్పష్టంగా పెట్టడానికి తోడ్పడ్డాయి. రాజకీయ ఆర్థిక వ్యవస్థల్లో సంఘ దృష్టి తీసుకుని రావడానికి, సాంఘిక దృక్పథం యొక్క ప్రాధాన్యతను స్పష్టం చేయడానికి ఈ సత్యాగ్రహాలు ఉపయోగపడ్డాయని నా భావన. అందుచేతనే కుండపోత వర్షంలో మేము కూర్చున్నా అది కష్టమని కానీ, బాధ అని కానీ, త్యాగం అని కానీ మేము అనుకోలేదు. బ్రహ్మానందరెడ్డి గారితో జరిగిన సంభాషణల్లో ఒక విషయం మీద రాజీ కుదిరింది. అది రాయలసీమలో కరువు ఉన్న రోజులు. అందుచేత రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో కరువు ఉండగా మంత్రులు ప్రతి చోట అట్టహాసం నిండిన విందులు స్వీకరించడం తప్పు అని, పెద్ద విందులలో మంత్రులు ఎవరూ పాల్గొనరాదని నిర్ణయం చేసుకున్నారు. అలాగే మంత్రుల భవనాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, పార్కులలో వీలైనంత ఎక్కువగా ఆహారాన్నిచ్చే కొబ్బరి, అరటి, మామిడి, జామ మొదలైన చెట్లు, టమాటో, వంగ, బెండ మొదలైన మొక్కలు, కాకర, బీర వంటి పాదులు పెంచితే ఎవరు ఆ ఆహారాన్ని తిన్నా ఆ మేరకు దేశ ప్రజలకు ఆహారం లభిస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని అంగీకరించారు. వెంటనే ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు తమ అధికార నివాసంలో కొన్ని పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు తీసివేసి కూరగాయ మొక్కలు వేశారు. అలాగే కొబ్బరి చెట్లు నాటారు. అలాగే 1966 నవంబరులో విజయవాడలో చాలా పెద్ద ఎత్తున కూరగాయల దినోత్సవం జరిపి పూల మొక్కల బదులు కూరగాయలు పెంచాలి అని ప్రజలకు పిలుపునిచ్చాము. ఇందులో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ఏసీ సుబ్బారెడ్డి గారు కూడా పాల్గొన్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలోనూ కూడా పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు తగ్గించి కూరగాయలు పెంచడం ప్రారంభించారు. సాధారణంగా స్త్రీలు పువ్వులంటే వ్యామోహంతో ఉంటారని, వారు ఈ ఉద్యమానికి వ్యతిరేకులని చాలామంది అనుకున్నారు. కానీ నిజానికి
వారి సమర్థన చాలా లభించింది. ఇంట్లో భర్తకి పిల్లలకే కాక వచ్చే అతిథులకు కూడా వంట చేసి పెట్టవలసిన బాధ్యత స్త్రీల మీదనే ఉంటుంది. అందుచేత ఆహారపు కొరత రోజుల్లో బీరకాయలు, బెండకాయలు, తోటకూర, బచ్చలి కూర పండిస్తే స్త్రీలకు సంతోషమే కానీ పువ్వులు లేవనే బాధ ఉండదు కదా. భర్తకి, పిల్లలకి, అతిథులకి అన్నంలోకి కూరలు లేనప్పుడు తన తలలోకి పువ్వులు కావాలని ఏ స్త్రీ అనుకోదు. అలా స్త్రీలు అనుకుంటారని పురుషులు అనడం స్త్రీ బాధ్యతని, సంఘదృష్టిని పురుషులు అవమానించడమే. స్త్రీల చేతుల్లోనే సమాజ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఉంటే వాళ్ళు మొట్టమొదట ఇచ్చే ప్రాధాన్యత కూటికి, గుడ్డకే, అంతేగాని పువ్వులకి, ఆడంబరాలకి కాదు. పురుషాధిక్య సమాజంలో కుటుంబ నిర్వహణ బాధ్యత లేని పురుషులు రూపొందించిన విలువలను స్త్రీల మీద రుద్దడం పురుషులకు అలవాటైపోయింది. అందుచేత నా మటుకు నాకు ఒక స్త్రీగా పూల మొక్కల బదులు కూరగాయల ఉద్యమం స్త్రీల సాంఘిక బాధ్యతకు, స్త్రీల సమాజ చైతన్యానికి ప్రతీక అనిపించింది. అందుచేతనే పూలదండల బదులు వివాహాల్లో కూడా కూరగాయల దండలు మార్పిస్తే బాగుంటుందని గోరా గారు చేసిన సూచన నాకు ఎంతో నచ్చింది. ఆహారం ఇవ్వని పువ్వుల అందం స్త్రీతత్వానికి ప్రతినిధి కాదు, అది పురుషులు స్త్రీని చూస్తున్న దృష్టికి ప్రతినిధి. తల్లో పెట్టుకునే పువ్వులాగా, తన సొత్తుగా, కేవలం ఒక ఆభరణంగా స్త్రీ ఉండాలని పురుషుడు చేసిన భావనకి స్త్రీ దాసోహమంది. ఈ పూల బదులు కూరగాయల ఉద్యమం ఆ భావన మీద తిరుగుబాటనిపించింది. సమాజానికి ఉపయోగపడే, ప్రజల అవసరాలు తీర్చగలిగే కూరగాయల తత్వం స్త్రీకి అబ్బితే సమాజంలోని చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం. దానిని పురుషుడు అంగీకరిస్తే స్త్రీకి సామాజిక ప్రాధాన్యత వస్తుంది. సామాజిక జీవనంలో స్త్రీ పాత్ర తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. మేము ప్రారంభించిన కూరగాయల ఉద్యమాన్ని గురించి ఇలా విశ్లేషించినప్పుడు దాని ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈరోజు మనం సరస్వతి గోరా గారు కలిసి కూరగాయల ఉద్యమం ఎలా చేపట్టారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.